అనేది ఆ యాక్షన్ మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇమీడియట్ యాక్షన్స్ దట్ ఎగ్జిక్యూట్ వెన్ రికార్డ్ మ్యాచెస్ ద క్రైటీరియా. అంటే మనం క్రియేట్ చేస్తున్నా లేకపోతే అప్డేట్ చేస్తున్న రికార్డు ఆ క్రైటీరియా మ్యాచ్ అయిన వెంటనే ఏం జరగాలని చెప్పేసి మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఈ వర్క్ ఫ్లో లో ఏం చేయొచ్చు అంటే, సో ఆటోమేటికలీ సెండ్ అన్ ఈమెయిల్ దట్ నోటిఫైస్ ద అకౌంట్ టీమ్ వెన్ ఎ న్యూ హై వాల్యూ ఆపర్చునిటీస్ క్రియేటెడ్. అంటే సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనకు ఒక అకౌంట్ కి ఆపర్చునిటీ ఉందనుకోండి, ఆపర్చునిటీ హై వాల్యూ ఆపర్చునిటీ అంటే సపోజ్ ఆపర్చునిటీ అమౌంట్ ఒక 5 lakhs లేకపోతే 10 lakhs మనకి డిఫైన్ చేసుకునే క్రైటీరియా ప్రకారము. సో మోర్ దాన్ దట్ అమౌంట్ వాల్యూ అయితే, సో అకౌంట్ లో ఉన్న అకౌంట్ యొక్క టీమ్ కి, సపోజ్ మనం అకౌంట్ టీమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, సో అకౌంట్ టీమ్ కి ఈమెయిల్ అలర్ట్ వెళ్ళాలి అలాంటి క్రైటీరియా. ఓకేనా, సో దట్స్ ఇమీడియట్ యాక్షన్ జరుగుతాయి. సో నెక్స్ట్ వర్క్ ఫ్లో రూల్స్ లో ఇంకోటి ఉంటాయి అనమాట, ఏంటంటే టైం డిపెండెంట్ యాక్షన్స్. అంటే సపోజ్ ఒక యాక్షన్ ఇమీడియట్ గా ఒక రికార్డ్ క్రైటీరియా సాటిస్ఫై అయిన వెంటనే జరగకుండా ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, ఓకేనా, సో సర్టన్ గ్యాప్ తర్వాత జరిగితే దాన్ని ఏమంటారంటే టైం డిపెండెంట్ యాక్షన్స్ అంటారు అనమాట. ఓకేనా, దట్ ఆర్ క్యూడ్ వెన్ రికార్డ్ మ్యాచెస్ క్రైటీరియా అండ్ ఎగ్జిక్యూట్ అకార్డింగ్ టు ద టైం ట్రిగ్గర్స్. అంటే సపోజ్ ఈ కొత్త అకౌంట్ క్రియేట్ అయింది, అకౌంట్ క్రియేట్ అయిన 1 hour కి నేను మెయిల్ సెండ్ చేయాలి, లేకపోతే కేసు క్రియేట్ అయింది, కేసు క్రియేట్ అయిన 2 hours కి ఒక మెయిల్ సెండ్ చేయాలి. సో ఇలాంటి టైం బేస్డ్ టైం ట్రిగ్గర్డ్ వర్క్ ఫ్లోస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో సేల్స్ ఫోర్స్ కెన్ ఆటోమేటికలీ సెండ్ రిమైండర్ టు ద అకౌంట్ టీమ్ ఇఫ్ హై వాల్యూ ఆపర్చునిటీ స్టిల్ ఓపెన్ 10 days బిఫోర్ ద క్లోజ్ డేట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆపర్చునిటీలో మనకి క్లోజ్ డేట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, క్లోజ్ డేట్ ఇది. అంటే క్లోజ్ డేట్ ఏం చెప్తారంటే, సో ఈ డీల్ ఎప్పటిలోగా కంప్లీట్ అయిపోవాలి, ఈ డీల్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఎంత, ఈ డీల్ యాక్చువల్ అమౌంట్ ఎంత, ఇలాంటి వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఆటోమేటిక్లీ సెండ్ ఎన్ రిమైండర్ టు ద అకౌంట్ టీమ్. అంటే ఈ అపార్చునిటీ యొక్క అకౌంట్ ఉంటుంది కదా, సపోజ్ అపార్చునిటీ యొక్క అకౌంట్. సో అపార్చునిటీ అకౌంట్ టీమ్ we can actually define account team for each and every account in a related section. Okay, that you can see account team. So ee account team lo ఉన్న members ki, so I'm just explaining this example. Okay, so if high value opportunity అంటే high value opportunity అని మనం ఎప్పుడు అంటాము, సో మనం డిఫైన్ చేసుకున్న క్రైటీరియా అమౌంట్ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఆ ఆపర్చునిటీ ఆపర్చునిటీని హై వాల్యూ ఆపర్చునిటీ అంటాం. సో ఇది ఓపెన్, సో ఇఫ్ ఇట్ స్టిల్ ఓపెన్ ఫర్ 10 days బిఫోర్ ద క్లోజ్ డేట్. అంటే క్లోజ్ డేట్ ఏంటి ఇది కదా, సో 10 days బిఫోర్ ఏమవుతుంది, -10 days. ఓకే, సో ఇది ఒక నిమిషం. సో వీఆర్ ఇన్ వేర్ ఇస్ దట్ జూన్. సో జూన్ -10 days అంటే సో అప్రాక్సిమేట్లీ మే 30th. ఓకేనా, మే 30th వరకు కూడా. సో ఇది క్లోజ్ వన్ కానీ క్లోజ్ లాస్ట్ కానీ కాకపోతే స్టేటస్. ఓకేనా, క్లోజ్డ్ వన్ కానీ క్లోజ్ లాస్ట్ కాకపోతే ఓపెన్ లో ఉన్నట్టు. ఓకేనా, సో 10 days అంటే క్లోజ్ డేట్ కంటే 10 days ముందు వరకు కూడా ఇది క్లోజ్డ్ వన్ లేదా క్లోజ్ లాస్ట్ కాకపోతే హై వాల్యూ ఆపర్చునిటీస్. సో దాని యొక్క పేరెంట్ అకౌంట్ అంటే సో పేరెంట్ అకౌంట్ అంటే సో అకౌంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆపర్చునిటీ లో ఉన్న అకౌంట్ టీమ్ మెంబర్స్ కి మెయిల్ సెండ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు బిఫోర్ 10 days ఓన్లీ. అంటే సో ఆటోమేటిక్ గా క్లోజ్ డేట్ చేంజ్ అయిన వెంటనే కాకుండా, లేకపోతే స్టేజ్ చేంజ్ అయిన వెంటనే కాకుండా, సో 10 days ముందర మాత్రమే మనం మెయిల్ సెండ్ చేయాలి. అంటే సో మనం ఏదైనా ఒక రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు కానీ లేకపోతే క్రియేట్ చేసినప్పుడు కానీ ఇమీడియట్ గా యాక్షన్ జరగకుండా సర్టన్ టైం పీరియడ్ తర్వాత యాక్షన్ జరిగితే దాన్ని ఏమంటారంటే టైం డిపెండెంట్ వర్క్ ఫ్లోస్ అంటారు అనమాట. సో ఇది ఎందుకు రిటైర్డ్ అయినా కూడా మీరు చెప్తున్నారని మీరు క్వశ్చన్ అడగచ్చు. సో మనము ఎక్స్పీరియన్స్ 3 years 4 years పెట్టినప్పుడు, సో సేల్స్ ఫోర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది అనమాట, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటైర్డ్ వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్స్. అంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా రిటైర్ చేయలేదు. మనం 3 or 4 years నుంచి వర్క్ చేస్తున్నామంటే వీ షుడ్ నో ద వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్స్ ఆల్సో. ఓకే, సో వాటితో పాటు మనము ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫ్లోస్ మీద కూడా మనము సో బెటర్ ఐడియా, సో గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో బేసిక్ వర్క్ ఫ్లో రూల్స్ ఏమేమి యాక్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, సో ఇంతవరకు అర్థమైందా? సో వర్క్ ఫ్లో అంటే ఏంటి? ఓకేనా,
సో ఎందుకు ఇది ఐ కలర్ సింబల్ హెల్ప్ టెక్స్ట్ ఇస్తుందంటే, సో గో విత్ ద ఫ్లో బిల్డర్ ద ఫ్యూచర్ ఆఫ్ లో కోడ్ ఆటోమేషన్ అంటే, సో ఇట్స్ గోయింగ్ టు రిటైర్ దిస్ వర్క్ ఫ్లో రూల్స్ అనమాట. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ హెల్ప్ టెక్స్ట్ టు అస్. ఓకేనా, ఏం చెప్తుంది అనమంటే వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేయింగ్ హియర్ ఇస్, సో మనం నువ్వు ఫ్లో బిల్డర్ యూస్ చేసుకో, సో దట్స్ ద ఫ్యూచర్ అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో యూ కెన్ డూ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ డూ విత్ వర్క్ ఫ్లో రూల్స్. అంటే మనం ఈ వర్క్ ఫ్లో రూల్స్ లో ఏమైతే చేయగలమో, అంటే వర్క్ ఫ్లో రూల్స్ తో ఏమైతే మనం అచీవ్ చేయగలమో అవన్నీ నువ్వు ఫ్లోస్ తో కూడా చేయగలవు. అండ్ మోర్ అంటే అవే కాకుండా యూ కెన్ డూ ద మోర్ దాన్ వాట్ ఫ్లోస్ కెన్ డూ. Salesforce plans to retire workflow rules and recommends building automation in flow builder. అంటే it's going to retire, అంటే it's not more, it is not going to give any enhancements near future, and it's going to replace or else it's going to remove this workflow rules. So అందుకనే Salesforce is actually explicitly uh, telling all its implementation partners or else all its employees to move to the flows from workflow rules or from the process builder. So you remember that point. Okay, so ఈ workflow గురించి ఏమన్నా మీకు బేసిక్, బట్ స్టిల్ మనం ఎందుకు నేర్చుకుంటామంటే, సో మనం వెన్ వి పుట్ ద experience as 4 or 5 years, at least 3 years, we should know, by the time we should know that workflow rules also. Okay, we should not say that I didn't work on workflows, but because that was the tool which was actually available at that point of time. Okay, so flows కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఫ్లోస్ అండ్ workflows and process builders also. సో కాబట్టి దీని గురించి కూడా మనము బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు read or watch a video tutorial, please go through this video tutorial today. Okay, now so you చూసారు కదా ఈరోజు. ఓకే, సో మర్చిపోకుండా, సో ప్లీజ్ గో త్రూ దిస్ వన్. సో నెక్స్ట్ let's create a new rule. Okay, so continue with, so again it's saying that because why previously it was not giving this message. Okay, try with the flow. Now it is giving this message because it's going to retire this one. Okay, so try it in a flow builder is the future low code automation. Okay, so that's the reason. So continue with workflows or else create a new create in a flow builder. So then we click ichchamante flow create avutadi, but we would like to see what all we can do with the workflow rules. Okay, so click on the workflow rules. Okay, సో ఏ ఆబ్జెక్ట్ మీద నేను వర్క్ఫ్లో రూల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే, సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ అన్ అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఏంటి వర్క్ఫ్లో రూల్ నేము, సో అప్డేట్ సంథింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద వర్క్ఫ్లో రూల్ నేమ్. ఓకే, సో ఎప్పుడు ఈ వర్క్ఫ్లో రూల్ ఇది జరగాలి, ఎప్పుడు ఈ వర్క్ఫ్లో రూల్ రన్ అవ్వాలి, ఎప్పుడు ఈ వర్క్ఫ్లో రూల్ రన్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడా, లేకపోతే అకౌంట్ రికార్డు క్రియేట్ అయినప్పుడు, అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్. అంటే రికార్డ్, సపోజ్ అకౌంట్ రికార్డ్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో వేర్ ఇస్ దట్ అకౌంట్ రికార్డ్. సో నేను జస్ట్ క్రియేటెడ్ అని క్లిక్ ఇచ్చామంటే, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ క్రియేటెడ్ అని ఇవ్వడంతో పాటు ఇక్కడ క్రైటీరియా ఇస్తాం. ఓకేనా, మనం అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు క్రియేట్ చేస్తున్న ఫీల్డ్స్ వాల్యూస్ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే, సపోజ్ నేను యాన్యువల్ రెవెన్యూ సంథింగ్. ఓకేనా, సో అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ, సో అకౌంట్ రికార్డ్ క్రియేట్ అప్పుడు, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ కూడా పెట్టుకోవచ్చు, గ్రేటర్ దాన్. ఓకేనా, 5 lakhs అయితే, ఓకేనా, 1 2 3 4 5,000 50,000 5 lakhs అయితే, ఓకేనా, ఈ క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు, ఎప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే. బట్ నేను ఎగ్జిస్టింగ్ అకౌంట్ రికార్డ్ ఉంది అనుకుందాం డీటెయిల్ సెక్షన్ లో, ఇక్కడ ఆల్రెడీ సంథింగ్ యాన్యువల్ రెవెన్యూ ఉంటుంది, ఒక 3,000 4,000. దాన్ని ఎడిట్ చేసి మాడిఫై చేసినప్పుడు, సపోజ్ యాన్యువల్ రెవెన్యూ 3,000 నుంచి 10 lakhs చేశాను అనుకో, అప్పుడు రన్ అవుతుంది. ఎందుకంటే మనము క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ క్రియేటెడ్ మాత్రమే తీసుకుంటే, క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈ వర్క్ఫ్లో రూల్ రన్ అవుతుంది. అర్థమవుతుందా? బట్ అలా కాకుండా క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిట్ అని క్లిక్ ఇచ్చామనుకో, సో ఆల్రెడీ క్రియేట్ అయినప్పుడు అవుతుంది. లేకపోతే నువ్వు ఎడిట్ చేసినప్పుడు, సపోజ్ నువ్వు ఎడిట్ చేసావు అనుకో, సో ఇఫ్ యూ ఎడిట్ దిస్ వన్, నువ్వు ఫీల్డ్ మాత్రమే ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ మాత్రమే ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సో వేరే ఫీల్డ్ ఎడిట్ చేసి, ఆల్రెడీ యాన్యువల్ రెవెన్యూ ఆల్రెడీ మోర్ దాన్ 5 lakhs ఉంది అనుకో, ఆల్రెడీ మోర్ దాన్ 5 lakhs ఉంది, బట్ నువ్వు సమ్ అదర్ ఫీల్డ్ ఎడిట్ చేసానికి వేరే ఫీల్డ్ ఎడిట్ చేసి సేవ్ చేసినా కూడా, అప్పుడు ఏమవుతాయంటే, సో క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిట్ అంటే, సో వేరే ఫీల్డ్ ఎడిట్ చేసినప్పుడు కూడా ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది అయినప్పుడు మనము రన్ చేయాలనుకుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేను మోర్ దాన్ 5 lakhs ఇచ్చాను కదా ఇక్కడ, సో ఆల్రెడీ 6 lakhs ఉంది ఈ రికార్డ్ మీద నాకు, బట్ నేను ఇండస్ట్రీ మార్దామని నేను మార్చాను.
అండ్ సేవ్ చేశాను. అప్పుడు కూడా ఇది రన్ అవుతుంది. మనకి ఎప్పుడు నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా. అలా కాకుండా క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే క్రియేట్ చేసినప్పుడు అంటే రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే, లేదా ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే ఆల్రెడీ లెస్ దాన్ 5 lakhs ఉండి ఇప్పుడు మోర్ దాన్ 5 lakhs అంటే ఆ క్రైటీరియా మీట్ అయ్యేదానికి మనం ఎడిట్ చేసామంటే సి ఇంత ఈ ఆప్షన్ ఎందుకంటే ఆల్రెడీ ఆ క్రైటీరియా క్రియేట్ అయినప్పుడు బై డిఫాల్ట్ గా వర్క్ ఫ్లో రూల్ రన్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అంటే నేను వేరే ఫీల్డ్ వాల్యూ ఎడిట్ చేసినప్పుడు కూడా ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే అప్పుడు కూడా నాకు ఈ వర్క్ ఫ్లో రూల్ రన్ అవ్వాలనుకుంటే ఇది. లేదు వేరే ఫీల్డ్ వాల్యూ ఎడిట్ చేసినప్పుడు కాదు. ఎప్పుడైతే నేను ఎడిట్ చేసి ఈ క్రైటీరియా సాటిస్ఫై అవ్వడానికి ఎడిట్ చేస్తానో, సపోజ్ ఆల్రెడీ 4 lakhs ఉంది. 6 lakhs పెడతాను. సో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి. ఎడిట్ చేసినప్పుడు కాదంటే సో ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సబ్సిక్వెంట్లీ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? మనము రికార్డ్ ఎడిట్ చేసి ఈ క్రైటీరియా సాటిస్ఫై అవ్వడానికి ఎడిట్ చేసినప్పుడు మాత్రమే వర్క్ ఫ్లో రూల్ రన్ అవుతది. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్, క్రియేటెడ్ అండ్ అట్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? హలో. నో శివం. దీనికి క్రియేటెడ్ అంటే సింపుల్ గా క్రియేట్ అయినప్పుడే దీనికి ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటుంది. సో క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే సో మనం ఈ క్రైటీరియా మనం ఎడిట్ చేసినప్పుడు ఈ క్రైటీరియా సాటిస్ఫై అయ్యేటట్టు ఎడిట్ చేసి సేవ్ చేసినప్పుడు మాత్రమే ఈ వర్క్ ఫ్లో రన్ అవుతుంది. అలా కాకుండా సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఓకేనా. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో ఆల్రెడీ ఇక్కడ 5 lakhs అని మోర్ 5 lakhs అని గ్రేటర్ దాన్ 5 lakhs అని ఇచ్చామనుకుంటే సో ఇక్కడ ఆల్రెడీ 6 lakhs ఉందనుకో, నేను 6 lakhs నేను చేంజ్ చేయను అనమాట. వేరే ఫీల్డ్ ఎడిట్ చేసి సేవ్ చేసినా కూడా అప్పుడు కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే టైం డిపెండెంట్ వర్క్ లో యాక్షన్స్ యాడ్ చేయలేము ఎప్పుడు దీంట్లో అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా. సపోజ్ నేను ఏం చేశానంటే సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను క్రియేట్ చేసినా లేకపోతే ఆల్రెడీ 5 lakhs లెస్ దాన్ 5 lakhs ఉంది, గ్రేటర్ దాన్ 5 lakhs మీట్ అయ్యేటట్టు నేను క్రైటీరియా మాడిఫై చేశాను. అప్పుడు రన్ అవ్వాలి. సో ఇక్కడ ఒక కండిషన్ కాదు, మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే యాన్యువల్ రెవెన్యూ మీద కాదు. సో యాన్యువల్ రెవెన్యూతో పాటు నేను బిల్లింగ్ కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా అని ఇచ్చాను. ఓకేనా. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నాకు వర్క్ ఫ్లో రన్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ అండ్ కండిషన్స్ ఆర్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. యాడ్ ఫిల్టర్ క్రైటీరియా లాజిక్ అంటే సో 1 and 2 ఇది ఒకటి ఇది 2. ఓకేనా. ఈ రెండు క్రైటీరియా సాటిస్ఫై అయితేనే, అదే నేను అండ్ తీసేసి ఆరు పెట్టానంటే ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన అకౌంట్ రికార్డ్స్ కైనా వర్క్ ఫ్లో రన్ అవ్వాలి. ఆరు పెడితే ఓకేనా 1 or 2 లేదా ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన అకౌంట్ రికార్డ్స్ కైనా సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఓకేనా. సో దట్స్ ఇక్కడ చూడండి అడ్వాన్స్ ఫిల్టర్ కండిషన్స్ 1 and 2 or 3 అలా మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను 1 and 2 అంటే నేను క్రియేట్ చేసిన అకౌంట్ రికార్డు ఈ రెండు క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు క్రియేట్ అయినప్పుడు, లేదా ఆల్రెడీ ఒక అకౌంట్ రికార్డు ఉంది దాన్ని మాడిఫై చేసి మోర్ దాన్ 5 lakhs ఇచ్చి బిల్లింగ్ కంట్రీ ఇస్తే అప్పుడైనా నాకు వర్క్ ఫ్లో రూల్ ఇది అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ అండ్ రన్ నెక్స్ట్ అని క్లిక్ ఇస్తాను. ఓకే. సో ఇట్స్ అప్ టు యూ. ఓకేనా. సో మనకి ఎన్ని క్రైటీరియాస్ చెక్ చేయాలనుకుంటామో అన్ని క్రైటీరియాస్ చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి మనం ఇచ్చిన రూల్ క్రైటీరియా ఏంటి? యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 5 lakhs ఉండాలి. వాటితో పాటు అకౌంట్ యొక్క బిల్లింగ్ కంట్రీ ఈక్వల్స్ ఇండియా అయితేనే మనకి మనం దీంట్లోకి క్రైటీరియా ఎప్పుడు అవుతుంది. ఇది ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఎప్పుడు క్రియేట్ అవడంతో పాటు అంటే క్రియేట్ అయినప్పుడు, లేదా నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అకౌంట్ రికార్డ్స్ మాడిఫై చేసి ఆల్రెడీ లెస్ దాన్ 5 lakhs ఉన్నదాన్ని మోర్ దాన్ 5 lakhs పెట్టి నాన్ ఇండియా బిల్లింగ్ కంట్రీ ఉన్న రికార్డ్స్ బిల్లింగ్ కంట్రీ ఇచ్చినప్పుడు మనకి ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు మనకి ఏం యాక్షన్ జరగాలి? ఓకేనా. దట్స్ వాట్ వీ నీడ్ టు ఫోకస్. ఓకేనా. సో వర్క్ ఫ్లో యాక్షన్స్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అనేవి 1 2 3 4 5. ఓకేనా. సో సారీ ఒక వర్క్ ఫ్లో యాక్షన్ నుంచి ఇంకో వర్క్ ఫ్లో యాక్షన్స్ కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. అంటే జస్ట్ లైక్ నిన్న చూసాం కదా, ఒక ఫ్లోని ఆల్రెడీ సబ్ ఫ్లో అనే ఆప్షన్ ఉంది. అంటే ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లో ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. సో సిమిలర్ టు దట్ వన్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ యాక్షన్ అంటే ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఇంకొక వర్క్ ఫ్లో రూల్ రన్ ఈ వర్క్ ఫ్లో నుంచి ఇంకో వర్క్ ఫ్లో రూల్ ట్రిగ్గర్ చేయడం. ఓకేనా. సో టాస్క్ అంటే ఏంటి? మనం ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ టాస్క్ ఈవెంట్స్. ఓకే. ఇక్కడ చూడండి. సో యాక్టివిటీ ఉంది కదా. సో యాక్టివిటీ సెక్షన్ లో ఇక్కడ చూడండి టాస్క్ ఉందా, న్యూ టాస్క్. ఇక్కడ టాస్క్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ న్యూ టాస్క్. అలా కాకుండా ఈమెయిల్ అలర్ట్ అంటే పర్టికులర్ మనం ఈమెయిల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ఈమెయిల్ అలర్ట్ అకార్డింగ్ టు దట్ ఈమెయిల్
టెంప్లెట్ దట్ వీ హావ్ సెలెక్టెడ్ ఈమెయిల్ అలర్ట్ వెళ్తుంది. న్యూ ఫీల్డ్ అప్డేట్ అంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్స్ అంటే ఈ డీటెయిల్ సెక్షన్లో మనకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఈ ఫీల్డ్స్ అప్డేట్ చేయడమా అంటే సపోజ్ ఈ రెండు సాటిస్ఫై అయితే నేను సపోజ్ వెబ్సైట్ లేకపోతే వాట్ ఎవర్ మేబీ ఎస్ఎల్ఏ వచ్చేసి హై అని ఇవ్వాలి. ఓకేనా, ఎస్ఎల్ఏ వచ్చేసి గోల్డ్ అని ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఎస్ఎల్ఏ ఈక్వల్స్ గోల్డ్ అని అప్డేట్ అవ్వాలి ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే. అవుట్ బౌండ్ మెసేజ్ అంటే ఏం లేదండి. సో థర్డ్ పార్టీ అంటే సేల్స్ ఫోర్స్ నుంచి నాన్ సేల్స్ ఫోర్స్ కి మనము మన ఫీల్డ్ డేటాని పాస్ చేయొచ్చు. సో ఇది సిన్స్ సేల్స్ ఫోర్స్ హెస్ అనౌన్స్ రిటైర్మెంట్, సో ఇంత డెప్త్ గా అవసరం లేదు. సో బట్ వీ షుడ్ నో వాట్ ఈస్ ద సేల్స్ ఫోర్స్ వర్క్ ఫ్లో అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్షన్స్ దట్ సేల్స్ ఫోర్స్ వర్క్ ఫ్లో సపోర్ట్స్. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే ఒక ఫీల్డ్ అప్డేట్ చేస్తాను అనమాట. అంటే ఈ రెండు మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రెండు క్రైటీరియా సాటిస్ఫై అయితే నేను ఏదైనా ఒక ఫీల్డ్ అప్డేట్ చేస్తాను. ఏ ఫీల్డ్ అప్డేట్ చేస్తానో చూద్దాం. ఓకేనా, అప్డేట్ ఎస్ఎల్ఏ ఫీల్డ్. ఓకేనా, ఎస్ఎల్ఏ ఫీల్డ్ ని అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఏమని అప్డేట్ చేస్తాను అకౌంట్ ఆబ్జెక్ట్ మీద. సో ఏ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాను అంటే ఎస్ఎల్ఏ ఫీల్డ్ అప్డేట్ చేస్తాను అనమాట. ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఏ రైట్. సో ఈ ఫీల్డ్ ని ఎస్ఎల్ఏ అనే ఫీల్డ్ ని అప్డేట్ చేస్తున్నా. ఏమని అప్డేట్ చేస్తున్నా, సో నేను పిక్ లిస్ట్ వాల్యూ కాబట్టి ఓకే, సో ఏ వాల్యూ ఏ స్పెసిఫిక్ వాల్యూతో అప్డేట్ చేస్తున్నానంటే గోల్డ్ అనే వాల్యూతో ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ వాల్యూ గోల్డ్ అని క్రియేట్ అయిపోవాలి. ఓకేనా, సేవ్. ఓకేనా, అర్థమవుతుందా? దట్స్ ఫీల్డ్ అప్డేట్. సో మనం క్రియేట్ చేసిన అకౌంట్ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే దాని యొక్క ఎస్ఎల్ఏ ఫీల్డ్ వాల్యూ గోల్డ్ అని అప్డేట్ అయిపోవాలి. ఓకేనా, సో నా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టైం డిపెండెంట్ వర్క్ ఫ్లోస్. ఓకేనా, సో ఇక్కడ యాడ్ టైం ట్రిగ్గర్ అంటే సో ఇక్కడ నేను ఈ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు లేదా ఎడిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ అప్డేట్ అయిపోతుంది. అది ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది. యాడ్ టైం ట్రిగ్గర్ అంటే సో కొంచెం టైం డ్యూరేషన్ తర్వాత అంటే ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన తర్వాత మేబీ 1 డే ఆఫ్టరా లేకపోతే 2 hours ఆఫ్టరా. ఓకేనా, సో 1 hour ఆఫ్టర్ నేను ఇంకో ఏదైనా యాక్షన్. ఓకేనా, ఈ రూల్ ట్రిగ్గర్ అయిన 1 డే ఆఫ్టర్ నుంచి లేకపోతే 1 hour ఆఫ్టర్లో నేను వేరే యాక్షన్ చేయాలి. ఓకేనా, దట్స్ టైం. ఓకేనా, ఇమీడియట్ గా కాకుండా సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినా అంటే అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసాము, ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినా 1 hour తర్వాత అంటే రికార్డ్ క్రియేట్ అయిన 1 hour తర్వాత నేను ఏదైనా యాక్షన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో క్రియేట్ అయిన తర్వాత నేను ఒక ఈమెయిల్ లేకపోతే ఒక టాస్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఏంటి ఆ టాస్క్, మనం ఇక్కడ ఏదైనా టాస్క్ ఇక్కడ చూసారా మనం ఇక్కడ టాస్క్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ టాస్క్. ఓకేనా, ఈ టాస్క్ అనేది జస్ట్ లైక్ యాక్టివిటీ లాగా. సో ఈ టాస్క్ క్రియేట్ చేయడానికి సబ్జెక్ట్ ఇవన్నీ ఇస్తాం కదా. సో అక్కడ సిమిలర్ గా మనము ఈ టాస్క్ క్రియేట్ 1 hour తర్వాత అంటే అకౌంట్ రికార్డ్ మాడిఫై చేసి ఆ క్రైటీరియా సాటిస్ఫై అయ్యేటట్టు సేవ్ చేసిన లేకపోతే అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆ క్రైటీరియా సాటిస్ఫై అయిన ఆ క్రైటీరియా సాటిస్ఫై అయ్యేటట్టు మనం అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా ఫీల్డ్ అప్డేట్ జరుగుతుంది. టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో ఏంటంటే ఆ క్రియేట్ అయిన 1 hour తర్వాత అంటే మనం ఇచ్చిన క్రైటీరియా 1 hour 2 hours లేకపోతే 1 డేనా 2 డేనా అని ఇచ్చిన తర్వాత అంటే రికార్డ్ క్రైటీరియా సాటిస్ఫై అయిన 1 hour లేకపోతే 2 hours అంటే అవర్స్ డేస్ లో ఉంది కదా. సో నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ మనం ఇచ్చుకోవచ్చు. క్రియేట్ అయిన తర్వాత నేను ఒక టాస్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు 1 hour ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ద అకౌంట్ 1 hour తర్వాత. ఓకేనా, సో ఇక్కడ అసైన్ టు అఖిల్ ర్యాంక్ లో సబ్జెక్ట్ వచ్చేసి ట్రిగరింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్లో రూల్. ఓకేనా, సో ఇది ఇస్ ద సబ్జెక్ట్. ఓకేనా, సో డ్యూ డేట్ ఇది టాస్క్ ఎప్పుడు కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా, సో అకౌంట్ క్రియేటెడ్ ఎప్పుడు క్రియేటెడ్ డేట్ ఎప్పుడు ఉంటే డ్యూ డేట్ కూడా అప్పుడే అయిపోవాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ డ్యూ డేట్ ఉంటుంది టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు సమ్వేర్. చూడండి డ్యూ డేట్ ఉంది కదా. సో ఆ ఫీల్డ్స్ వాల్యూస్ అని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. అంటే అకౌంట్ క్రియేటెడ్ డేట్ డ్యూ డేట్ లాగా ఇస్తున్నాము. స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్, ప్రియారిటీ వచ్చేసి హై ఇస్తున్నాను. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేసిన ప్లస్ 2 days తర్వాత అంటే డ్యూ డేట్ ఏమవుతుంది, ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేసామంటే సో ఈ రోజు 5th అనుకుందాం, 5th ప్లస్ 7th March విల్ బి ద డ్యూ డేట్ ఫర్ దిస్ టాస్క్ అనమాట. ఓకేనా, ఇక్కడ కామెంట్స్ ఏమి ఇస్తానంటే ఐఎమ్ గెటింగ్ ట్రిగర్డ్ ఫ్రమ్ వర్క్ ఫ్లో రూల్ డెమో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, లెట్స్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనకి 2 టాస్క్లు క్రియేట్ అవుతాయి. ఒకటి వచ్చేసి నార్మల్ ఇమీడియట్ టాస్క్ ఏంటి ఫీల్డ్ అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా గోల్డ్ అని చెప్పేసి క్రియేట్ అయిన 1 hour తర్వాత మనకి ఏమవుతుంది అంటే టాస్క్ క్రియేట్ అవుతుంది అనమాట, ఇమీడియట్ గా క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ యాక్చువల్లీ యాడ్ వన్ మోర్ టైం డిపెండెంట్ వర్క్ లో యాక్షన్. ఓకే, సో దట్ యూ రిమెంబర్ this one. Now click on the done. Okay, so once we click on done, it's actually inactive by default. We need to activate it. Okay, so యాక్టివేట్ చేస్తాను. సో చేసిన తర్వాత
ప్రాసెస్ ఆటోమేషన్ టెస్టింగ్. సో ఒక నిమిషం. డిఫాల్ట్ వర్క్ఫ్లో యూజర్ కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్. So default workflow user required to for the scheduled paths. Okay, please go through this one. Okay. So workflow rule activate chesanu. Okay. Now I will create an account record with the particular criteria. Okay. Chudam. New annual revenue. So by default create చేసేటప్పుడు నేను 5 lakhs కంటే ఎక్కువ ఇస్తాను. SLA ఏమి ఇవ్వనండి. SLA ఏమి వాల్యూ ఏమి ఇవ్వను. చూద్దాం. ఓకేనా. SLA ఏమి వాల్యూ ఇవ్వను. రిమెంబర్ దట్ పాయింట్. లెర్నింగ్ వర్క్ఫ్లో రూల్. ఓకే. టైప్ ఎనీథింగ్ మనం టైప్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఏ కండిషన్ రాలేదు. ఓన్లీ ఏ క్రైటీరియా బిల్లింగ్ కంట్రీనా. ఓకేనా. బిల్లింగ్ కంట్రీ. ఓకే. బిల్లింగ్ కంట్రీ ఇండియా ఇద్దాము. బిల్లింగ్ కంట్రీ ఇండియా. వాటితో పాటు యాన్యువల్ రెవెన్యూ మోర్ దాన్ 5 lakhs. దట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే. సో యాన్యువల్ రెవెన్యూ 1 2 3 4 5. ఓకే. సో ఐ థింక్ మనము ఐ థింక్ వర్క్ వాలిడేషన్ రూల్ ఇచ్చాము అనమాట. సో హార్ట్ ఉన్నప్పుడు ఓకే ఆ వాలిడేషన్ రూల్ డియాక్టివేట్ చేస్తాను. 1 minute. గుర్తుందా ఆ వాలిడేషన్ రూల్? హలో. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో మోర్ దాన్ 5 lakhs ఇచ్చాను. బిల్లింగ్ కంట్రీ ఇండియా ఇచ్చాను. లెట్స్ సేవ్ ఇట్. సో ఇప్పుడు దీని యొక్క SLA ఏమంటే అదైనా చూద్దాం. ఓకే. SLA మనం ఏం ఇచ్చాం? గోల్డ్ అని ఇచ్చాము. ఓకే. చూడండి గోల్డ్ ఆటోమేటిక్గా వచ్చిందా? నేను గోల్డ్ వాల్యూ ఇవ్వలేదు. దట్స్ అ ఫీల్డ్ అప్డేట్ అనమాట. ఓకే. అర్థమైందా? హలో. ఓకే ష్యూర్. సో వాటితో పాటు ఈ క్రియేట్ అయిన 1 hour తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఒక టాస్క్ క్రియేట్ అవుతుంది యాక్టివిటీ సెక్షన్లో 1 hour తర్వాత. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 things యూ కెన్ యాక్చువల్లీ యాడ్ వన్ మోర్. ఇక్కడ వర్క్ఫ్లో యాక్షన్స్లో నువ్వు ఒకటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ యాడ్ అనదర్ థింగ్ ఆల్సో. ఇంకో యాక్షన్ యాడ్ చేస్తాను. ఏంటి? ఈమెయిల్ అలర్ట్. అంటే ఆ క్రైటీరియా సాటిస్ఫై అయ్యేటట్టు మనము ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవ్వడం కానీ ఎడిట్ అవ్వడం కానీ జరిగితే ఈమెయిల్ అలర్ట్ వెళ్ళాలన్నమాట. సో డిస్క్రిప్షన్. సో లెట్స్ క్రియేట్ ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్పేసి సో ఐ విల్ గివ్ డెమో లెర్నింగ్ ఆఫ్ వర్క్ఫ్లో రూల్. ఓకే. వర్క్ఫ్లో రూల్ ఈమెయిల్ టెంప్లెట్ అంటే ఈమెయిల్ ఏ ఫార్మాట్లో వెళ్ళాలి. సో ఈమెయిల్ ఓకేనా. సో కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఎనీ ఈమెయిల్ టెంప్లెట్. సో అంటే అక్కడ వచ్చిన టెక్స్ట్ ఈమెయిల్ టెంప్లెట్ ప్రకారం వెళ్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఎవరెవరికి రెసిపియెంట్స్ ఎవరెవరు. ఓకేనా. సో అఖిల్, వైష్ణవి. ఓకే. సో యూజర్స్ వాటితో పాటు యూ కెన్ యాక్చువల్లీ యాడ్ యువర్ ఓన్ అప్ టు 5 రెసిపియెంట్స్ వరకు నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఇస్తున్న యూజర్స్ కాకుండా యూజర్స్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం యూజర్ రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి మెయిల్ వెళ్తుంది. వాటితో పాటు యూ కెన్ యాక్చువల్లీ సెండ్ ఈమెయిల్ టు రోల్ ఆర్ సబార్డినేట్స్ ఆర్ ఎల్స్ టు పబ్లిక్ గ్రూప్ ఆర్ ఎల్స్ టు అకౌంట్ టీమ్. అకౌంట్ టీమ్ అంటే తెలుసు కదా. సో అకౌంట్ టీమ్కి వెళ్ళాలా. ఓకేనా. సో వీ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ అంటే ఎవరికి ఈమెయిల్ అలా ట్రిగ్గర్ అవ్వాలి. ఓకేనా. ఈ పర్టికులర్ అకౌంట్ క్రియేట్ అయితే. ఓకేనా. సో వాటితో అపార్ట్ ఫ్రమ్ దిస్ అకౌంట్ టీమ్ ఆర్ ఎల్స్ ఆపర్చునిటీ అకౌంట్ ఓనర్ క్రియేట్ అంటే అకౌంట్ పర్టికులర్ అకౌంట్ ఎవరు క్రియేట్ చేసిన వాళ్ళకి వెళ్ళాలా. పబ్లిక్ గ్రూప్ క్రియేట్ వెళ్ళాలా. ఓకేనా. రోల్స్ ఆర్ రిలేటెడ్ యూజరా. సో వాటితో పాటు యూ కెన్ యాక్చువల్లీ గివ్ అప్ టు 5 users టు బి నోటిఫైడ్. ఓకేనా. సో ఐఎమ్ ఆల్సో గివింగ్ Salesforce CRMA. ఓకే. @gmail.com అనే యూజర్ కూడా నేను మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే. కరెంట్ యూజర్స్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఏ యూజర్ అయితే ఇది క్రియేట్ చేస్తున్నాడో ఆ యూజర్ నుంచి వెళ్ళాలి. ఓకేనా. సో లేదా డిఫాల్ట్ వర్క్ఫ్లో యూజర్ ఇందాక రన్ యాజ్ యూజర్ అని చెప్పేసి ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఆ యూజర్స్ యొక్క ఈమెయిల్ అడ్రస్ నుంచి వెళ్ళాలా. ఓకేనా. సో దట్స్ వాట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను అనమాట. ఓకే. సో నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్. డన్. ఓకే. ఇప్పుడు ఇంకొక అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. లేదా ఆల్రెడీ ఉన్న అకౌంట్ రికార్డ్ మాడిఫై చేసి క్రైటీరియా సాటిస్ఫై అయ్యేటట్టు నేను అంటే మాడిఫై చేస్తాను అనమాట. యాజ్ పర్
ఐ మీన్ టు సాటిస్ఫై దిస్ క్రైటీరియా. ఓకేనా, ఇక్కడ చూడండి. సో యాన్యువల్ రెవెన్యూ 1500 ఉంది. సో నేను సంథింగ్ 9 lakh 1 2 3 4 5 ఇస్తాను. వాటితో పాటు క్రైటీరియా ఏంటి, బిల్లింగ్ కంట్రీ ఈక్వల్స్ టు, సారీ బిల్లింగ్ కంట్రీనే కదా, సో ఇండియా ఇస్తాను. ఓకేనా, సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా నాకు మెయిల్ ట్రిగ్గర్ ఇక్కడ చూడండి, గోల్డ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. వీటితో పాటు నాకు ఒక మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఓకేనా, సో సేల్స్ ఫోర్స్ CRMA మీ 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 మెయిల్ కూడా మీరు చెక్ చేసుకోండి. సో మీకు కూడా ఒక మెయిల్ వచ్చి ఉండాలి. ఓకేనా, చూడండి అఖిల్ ర్యాంక్లో నుంచి. సో ఇక్కడ చూడండి, మెయిల్ వచ్చిందా డియర్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఈమెయిల్ అలర్ట్ నేను దాని ప్రకారం సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దాని ప్రకారం మనకు మెయిల్ వస్తుంది. సో నాతో పాటు ఎవరికి వెళ్ళింది, అఖిల్ ర్యాంక్లోకి వెళ్ళింది వైష్ణవి 1997. ఓకే, @gmail.comకి వెళ్ళింది. ఓకే, అర్థమైందా. సో దట్స్ ద ఈమెయిల్ అలర్ట్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, సో ఫీల్డ్ అప్డేట్తో పాటు మనము ఈమెయిల్ అలర్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే ఓకేనా, సో వర్క్ ఫ్లో యాక్షన్స్ లో ఆటోమేటిక్గా మనం ఈమెయిల్ అలర్ట్ చేసాం, ఫీల్డ్ అప్డేట్ చేసాం. అలాగే టాస్క్ క్రియేషన్. ఓకేనా, అంటే ఇక్కడ టాస్క్ క్రియేట్ అవుతుంది అనమాట. టైం డిపెండెంట్ యాక్షన్స్ లో మనం 1 hour తర్వాత ఇక్కడ చూస్తే టాస్క్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, సో అవుట్ బౌండ్ మెసేజ్ అని చెప్పేసి మనము ఇక్కడ అవుట్ బౌండ్ మెసేజ్ వచ్చేసి థర్డ్ పార్టీ అంటే నాన్ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్ వాల్యూస్ అనేటివి మనము సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఎండ్ పాయింట్ URL ఇవ్వాలి. ఎండ్ పాయింట్ URL అంటే సో మనం ఏ వెబ్సైట్ ఏ URLకి అయితే మనం ఈ డేటా పంపించాలనుకుంటున్నామో ఆ URL ఇక్కడ ఇచ్చామంటే ఆ URLకి ఇక్కడ మనము ఏ డేటా పంపించాలనుకుంటున్నాము, అంటే ఏం వాల్యూస్ పంపించాలనుకుంటున్నామో ఆ అకౌంట్ రికార్డులో ఈ ఫీల్డ్ వాల్యూస్ ఈ URLకి హిట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో దట్స్ అవుట్ బౌండ్ మెసేజ్ అంటే నాన్ సేల్స్ ఫోర్స్ URLs కి మనము ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకున్న అకౌంట్ ఫీల్డ్ యొక్క వాల్యూస్ మనం సెండ్ చేయొచ్చు అనమాట. దట్స్ ద అవుట్ బౌండ్ మెసేజింగ్. అది కాకుండా ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు ఈ రెండు కాకుండా ఇది కాకుండా ఐ కెన్ యాక్చువల్లీ కాల్ సమ్ అదర్ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో యాక్షన్. అంటే ఇవి కాకుండా ఆల్రెడీ మనం వర్క్ ఫ్లో యాక్షన్స్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే వాటిని కూడా వర్క్ ఫ్లో యాక్షన్స్ అంటే ఏంటి, సెండింగ్ ఎన్ ఈమెయిల్, క్రియేటింగ్ టాస్క్, ఫీల్డ్ అప్డేట్స్. సో అలాంటి వర్క్ ఫ్లో యాక్షన్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింటే సో వాటిని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో యాక్షన్స్ ని. సో ఇవి వర్క్ ఫ్లో యాక్షన్స్. బట్ అంటే సేల్స్ ఫోర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన కూడా ఎందుకు చెప్తున్నా అంటే వి షుడ్ నో హౌ వర్క్ ఫ్లో యాక్చువల్లీ వర్క్స్. ఓకే, అర్థమవుతుందా? ఇద్దరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో హలో ఓకే, సో నెక్స్ట్ సో ప్రాసెస్ బిల్డర్ అనేది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. ప్రాసెస్ బిల్డర్ అనేది జస్ట్ దీనికి ఒక అడ్వాన్స్డ్ థింగ్ అనమాట. అంటే వర్క్ ఫ్లో రూల్లో 4 థింగ్స్ మాత్రమే మనం చేయగలం. ఏంటి, టాస్క్ క్రియేషను, లేకపోతే ఫీల్డ్ అప్డేటు, అవుట్ బౌండ్ మెసేజ్, ఈమెయిల్ అలర్ట్, వీటిని చేయొచ్చు కదా. వర్క్ ఫ్లోలో ప్రాసెస్ బిల్డర్లో బిట్ అడ్వాన్స్డ్. ఇక్కడ కూడా చూడండి. సో వెన్ ఐ ట్రై టు గో టు వర్క్ ఫ్లో ప్రాసెస్ బిల్డర్, సో ఇట్ ఇస్ యాక్చువల్లీ సేయింగ్ దట్ ఇన్ రెడ్ ఆరెంజ్ కలర్ మార్క్ సేయింగ్ దట్ సో ట్రై విత్ ద ఫ్లో. ఓకే, so it's going to return, so plans to return process builder and recommend to building automation in flow builder ante so it's going to return this process builder also. Okay, అర్థమవుతుందా? see but still ఈ ఇంట్లో ఏమేమి యాక్షన్స్ ఉన్నాయో అట్లీస్ట్ we should know, right? So click on the new process builder. Okay, so again it's giving so train a flow builder. Okay, so continue the process builder as of now to see what are the actions that we can do. Okay, demo learning. Okay, so డిస్క్రిప్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ ఫర్ లెర్నింగ్ పర్పస్. ఓకే, ఇక్కడ చూడండి. సో మనకి అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. క్రియేటెడ్ అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే మనకి వర్క్ ఫ్లో రూల్ రన్ అవ్వాలా, లేదా క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, క్రియేటెడ్ అండ్ ఇట్స్ ఎడిటెడ్ అని చెప్పేసి. అంటే క్రియేట్ అయినప్పుడుతో పాటు ఎడిట్ చేసినప్పుడు, అంటే వేరే ఫీల్డ్ కోసం ఎడిట్ చేసినా కూడా, మనం వేరే ఫీల్డ్ వాళ్ళు ఎడిట్ చేసినా కూడా మనం ఇచ్చిన క్రైటీరియా సాటిస్ఫై అయితే అప్పుడు కూడా రన్ అవ్వాలి. లేదా సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా, అంటే మనం క్రియేట్ చేసినప్పుడు కాకుండా మనం ఎప్పుడైతే ఫీల్డ్ వాల్యూ అంటే ఏ ఫీల్డ్ వాల్యూ అయితే మార్చామో ఆ ఫీల్డ్ వాల్యూ అక్కడ ఇచ్చిన క్రైటీరియా ప్రకారం ఆ ఫీల్డ్ వాల్యూస్ మాడిఫై అయినప్పుడు మాత్రమే క్రైటీరియా వర్క్ ఫ్లో రూల్ రన్ అవ్వాలని చెప్పేసి. సో అలాగే సిమిలర్ గా ఈ రికార్డ్ అంటే ఈ ప్రాసెస్ బిల్డర్ ఎప్పుడు రన్ అవ్వాలని చెప్పేసి, అంటే రికార్డ్ చేంజ్ అయినప్పుడు, అంటే రికార్డ్ చేంజ్ అనేది ఇక్కడ 2 థింగ్స్ వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, లేకపోతే రికార్డ్ అప్డేట్ అయినప్పుడు. ప్లాట్ఫామ్ ఈవెంట్ మెసేజ్ రిసీవ్డ్, మనకి ఒక సేల్స్ ఫోర్స్ లో సపరేట్ కాన్సెప్ట్ ఉంది ప్లాట్ఫామ్ ఈవెంట్స్ అని చెప్పేసి. సో ఐ థింక్ ఇట్స్ మీకు కొంచెం అడ్వాన్స్ అవుతుంది, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు లర్న్ అనలిటిక్స్ కాబట్టి ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగ్గర్స్ అవసరం లేదు. ఇట్ ఇస్ ఇన్వోక్డ్ బై అదర్ ప్రాసెస్, అంటే మనం వర్క్ ఫ్లో రూల్లో
ఎలాగైతే వేరే వర్క్‌ఫ్లో రూల్‌లో సెలెక్ట్ చేసుకుంటామో ఈ ఈ ప్రాసెస్ బిల్డర్ ఈ ప్రాసెస్ యాక్షన్ వేరే ప్రాసెస్ బిల్డర్ ద్వారా హిట్ అయినప్పుడా అనేది ఇక్కడ 3 థింగ్స్ ద్వారా మనం ఈ ప్రాసెస్ రన్ అవుతది. ఒకటొచ్చేసి ఏదైనా రికార్డ్ క్రియేట్ ఆర్ ఎడిట్ అయినప్పుడు, లేదా వేరే ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ మెసేజ్ రిసీవ్ అయినప్పుడు, లేదా వేరే ప్రాసెస్ బిల్డర్ మనకి దీన్ని కాల్ చేసినప్పుడు. ఓకేనా? సో, విల్ సీ విత్ ద ఫస్ట్ ఆప్షన్ రికార్డ్ ఈస్ చేంజెస్ అనే ఆప్షన్‌కెళ్దాము. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, మనము 10థ్ క్లాస్‌లో లేకపోతే ఇంటర్మీడియేట్‌లో మనము ఈఆర్ డయాగ్రామ్స్, ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్స్ చదువుకున్నాం గదా! సిమిలర్ టు దట్ వన్ అన్నమాట. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న క్రైటీరియా సాటిస్ఫై అయితే మనం ఏం చేయాలి? ఏం యాక్షన్ చేయాలి? ఒకవేళ క్రైటీరియా సాటిస్ఫై కాకపోతే మనం ఏం చేయాలి? ఓకేనా? సో, ఇక్కడ మనము వర్క్‌ఫ్లోలో ఏంటి? ఆ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఇది చేయాలని చెప్పాము. కాకపోతే ఇఫ్ దేర్ ఈస్ ఎ పాజిటివ్ సినారియో. ఓకేనా? నెగెటివ్ సినారియో మనకు ఒక అకౌంట్ రికార్డు మోర్ దాన్ 5,000 5,00,000 యాన్యువల్ రెవెన్యూ అండ్ బిల్లింగ్ కంట్రీ ఈక్వల్స్ ఇండియా ఉన్నప్పుడు ఈ యాక్షన్ చేయమని చెప్పాం. కాకుండా వేరే వాల్యూస్ క్రియేట్ అయితే ఏం చేయాలని చెప్పేసి. అలాంటి సినారియోస్‌లో మనము ఫాల్స్ అనే ఆహ్, ఆహ్, సినారియోస్‌లోకి మనం అప్పుడే మనం ఏం జేయాలి. ఓకేనా? సో, అలాంటివి మనము చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే మనం ఏ ఆబ్జెక్ట్ మీద చేయాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్. ఓకేనా? సో, ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నాము? వెన్ రికార్డ్ చేంజెస్. ఓకేనా? చేంజ్ కెన్ బి ఎనీవేస్ అనమాట. అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, లేదా రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, లేదా ఎడిట్ అయినప్పుడు కూడా అంటే అప్‌డేట్ అయినప్పుడు కూడా. సో, నేను ప్రస్తుతానికి ఇప్పుడు అపార్చునిటీ మీద చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అపార్చునిటీ. ఓకేనా? సో, క్రియేట్ అయినప్పుడు కాకుండా అపార్చునిటీ రికార్డ్ ఎడిట్ చేసినప్పుడు కూడా నేను ఆహ్, పర్టిక్యులర్ క్రైటీరియా రన్ అవ్వాలి. ఓకేనా? సో, ఏంటి క్రైటీరియా? ఓకేనా? సో, సేవ్ చేస్తున్నానిక్కడ. సో, అపాజిట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా, ఎడిట్ అయినా సో, ఏం కావాలి? ఓకేనా? సో, బేస్డ్ ఆన్ ఇక్కడ 2 థింగ్స్ ఇవ్వచ్చనమాట. ఒకటి క్రైటీరియా ఇవ్వచ్చు. అంటే అపాజిట్ రికార్డ్ యొక్క ఫీల్డ్ సో అండ్ సో మ్యాచ్ అయితే, లేదా ఫార్ములా వాల్యూస్ టు ట్రూ అంటే మనం ఫార్ములా ఫీల్డ్స్ రాసాం కదా! అలాంటి ఏదైనా ఒక ఫార్ములా వాల్యూ ఈ ట్రూ అయితే మొత్తం ట్రూ అయినప్పుడు, లేదా నో క్రైటీరియా జస్ట్ ఎగ్జిక్యూట్ యాక్షన్ అంటే అకౌంట్ రికార్డ్ ఏం లేదు. క్రియేట్ అయినా లేకపోతే అప్‌డేట్ అయినా ఎప్పుడైనా గాని క్రైటీరియా ఏం లేకుండా జస్ట్ యాక్షన్స్ మనం ఇక్కడ ఏమైనా యాక్షన్స్ ఇచ్చామంటే యాక్షన్స్ ఆటోమేటిక్‌గా జరగాలి అనుకుంటే నో క్రైటీరియా జస్ట్ ఎగ్జిక్యూట్ రికార్డ్ అని చెప్పేసి. సో, నేనేం చేస్తానంటే కండిషన్స్ ఆర్ మెట్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఎప్పుడైతే నాకు అపాజిట్ రికార్డ్ యొక్క ఆహ్, లెట్స్ సే ఆహ్, సో, అకౌంట్ రికార్డ్ యొక్క లెట్స్ టేక్ స్టేజ్ నేమ్ 2 క్రైటీరియా ఇస్తాను. స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు స్టేజ్ నేమ్ ఇది పిక్ లిస్ట్ వాల్యూ టైప్ అనమాట. ఓకేనా? సో, స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్వాలిఫికేషన్ అయ్యండి. ఇంకో క్రైటీరియా యాడ్ చేస్తాను. ఓకే. క్లోజ్ డేట్ అపాజిట్ రికార్డ్ యొక్క క్లోజ్ డేట్ ఈరోజు ప్లస్ 7 డేస్ ఈరోజు వితిన్ 7 డేస్ అనుకుందాం. లేకపోతే ఈక్వల్స్ టు ఆహ్, క్లోజ్ డేట్ టుడే నేను ఒక ఫీల్డ్ రెఫరెన్స్ తీసుకుంటాను ఇక్కడ. ఒక్క నిమిషం. సింపుల్‌గా ఇవ్వాలనుకుంటే ఏదో క్లోజ్ టుడే ఇచ్చుకోవచ్చు. బట్ సో, ఈక్వల్స్ టు లెట్స్ టేక్ గ్లోబల్ కాన్స్టాంట్ సో, అపార్చునిటీ యొక్క క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు సో, నేనేం చేస్తానంటే ఈ రోజు నుంచి 7 డేస్ లోపలైతే ఓకేనా? సో, ఈ రోజు నుంచి 7 డేస్ అంటే కరెంట్ డేస్ ప్లస్ ఓకే. ప్లస్ 7 డేస్ అయితే ఓకేనా? సో, నేనేం చేస్తానంటే సో, ఐ విల్ ఇన్సర్ట్ ద ఫంక్షన్ కాల్డ్ టుడే ఫంక్షన్. డేట్ అండ్ టైమ్‌లో నేనేం చేస్తానంటే డేట్ అండ్ టైమ్ టుడే, టుడే ఓకేనా? సో, ఈరోజు అంటే అపార్చునిటీ క్లోజ్ డేట్ నేను క్రియేట్ చేసినప్పుడు అపార్చునిటీ క్లోజ్ డేట్ ఈరోజు ప్లస్ 7 డేస్ వాల్యూ ఇచ్చాను. ఓకే. అప్పుడు యూజ్ దిస్ ఫార్ములా. ఓకే. ఫార్ములా ఈక్వల్స్ టు కన్షన్ అపార్చునిటీ యొక్క క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు ఫార్ములా. ఓకే. సో, ఏంటి ఆ ఫార్ములా? ఫంక్షన్ డేట్ అండ్ టైమ్ టుడే
ప్లస్ 7 days. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే నేను అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ రికార్డ్ యొక్క స్టేటస్ క్వాలిఫికేషన్ ఇచ్చి ప్లస్ క్లోజ్ డేట్ ఈ రోజు డేట్ ప్లస్ 7 days అంటే 5 + 7 12 అవుతుంది కదా. 12th అయినప్పుడు సో నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ రెండు క్రైటీరియా సాటిస్ఫై అయితే లేదా ఆర్ లాజిక్ తీసుకోవాలనుకుంటే ఓఆర్ తీసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఓఆర్. సో ఇలా క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు ఓకే ఏం చేయాలి? 1 minute guys. Okay, I'll click on the save. Okay, say the error వస్తుంది. Okay, criteria name. Okay, say sample criteria. Save. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే సో నేను ఏం యాక్షన్ చేయాలనుకుంటాను. ఇక్కడ చూడండి యాక్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి మనము ఈ ప్రాసెస్ బిల్డర్ నుంచి అపెక్స్ అంటే కోడింగ్ ని కాల్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ అలర్ట్ సెండ్ చేయొచ్చు, లేదా వేరే ఫ్లోన్ కాల్ చేయొచ్చు. యూ కెన్ యాక్చువల్లీ పోస్ట్ టు చాటర్ పోస్ట్ చేయొచ్చు, క్విక్ యాక్షన్ కాల్ చేయొచ్చు, కస్టమ్ నోటిఫికేషన్ కానీ, సబ్మిట్ ఫర్ అప్రూవల్ కానీ, అప్డేట్ రికార్డ్ ఒక రికార్డ్ని అప్డేట్ చేయడం కానీ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఐ పోస్ట్ ఇట్ టు చాటర్. ఓకే, సో ఏం చేస్తానంటే యాక్షన్ ఏం వచ్చేసి శామ్ డెమో పోస్ట్ టు చాటర్ అని చెప్పేసి. సో దేనికి పోస్ట్ చేయాలి? పోస్ట్ చాటర్ అంటే తెలుసు కదా మీకు. ఓకేనా? చాటర్ అంటే చాటర్, సేల్స్ ఫోర్స్ చాటర్. ఓకే, సో ఈ చాటర్ లైక్ పోస్ట్ చేయాలని చెప్పేసి అంటే క్రైటీరియా సాటిస్ఫై మనం అపార్చునిటీ ఇక్కడ క్రియేట్ అయినా ఎడిట్ అయినా మనం చాటర్ పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో ఏంటి యూజర్ చాటరా, చాటర్ గ్రూపా? ఓకేనా? సో చాటర్ గ్రూప్ అంటే ఇక్కడ మన గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చాటర్లో ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి కదా, నార్త్ ఇండియన్ సేల్స్ టీమ్ అని చెప్పేసి ఇలా గ్రూప్స్, ఇలాంటి గ్రూప్స్ కి పోస్ట్ చేయాలా, లేకపోతే పర్టికులర్ యూజర్ అంటే యూజర్ చాటర్ ఉంటుంది. ఇఫ్ యూ గో టు యూజర్ సో యూ కెన్ సీ హిస్ చాటర్. ఇక్కడ చూడండి ఇది చాటర్. ఓకే, ఈ పర్టికులర్ యూజర్ చాటర్ వాళ్ళలో పోస్ట్ చేయాలా, పర్టికులర్ గ్రూప్ కి పోస్ట్ చేయాలా. సో ఐ వుడ్ లైక్ టు పోస్ట్ ఇట్ టు నార్త్ ఇండియన్ సేల్స్. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కదా నార్త్ ఇండియా సేల్స్ టీమ్ చాటర్ గ్రూప్, దానికి పోస్ట్ చేయమని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా. ఏంటంటే హాయ్ నార్త్ ఇండియా సేల్స్ టీమ్. ఓకే, సో ఇప్పుడు మెర్జ్ ఫీల్డ్స్ ఎందుకు వాడతామంటే సో పలానా అకౌంట్ క్రియేట్ అయిందని చెప్పేసి మనం పోస్ట్ చేయాలి కాబట్టి. సో అపార్చునిటీ డాట్ మెర్జ్ ఫీల్డ్ అంటే అపార్చునిటీ డాట్ నేమ్ అంటే మనం ఏదైతే అపార్చునిటీ రికార్డ్ క్రియేట్ చేసామో దాని నేమ్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ ఎడిటెడ్ విత్ క్లోజ్ డేట్ యాజ్. సో నేను క్లోజ్ డేట్ ని మళ్ళీ నేను డైనమిక్ గా డిస్ప్లే చేయాలి. సో ఈ క్లోజ్ డేట్, సో క్లోజ్ డేట్. ఓకే, అండ్ స్టేటస్ యాజ్. సో నేను మళ్ళీ మెర్జ్ ఫీల్డ్స్ మీద క్లిక్ ఇచ్చి అపార్చునిటీ స్టేటస్, సో సారీ స్టేజ్ నేమ్. ఓకే, ఈ స్టేజ్ నేమ్తో మనకి మాడిఫై అయింది లేకపోతే క్రియేట్ అయింది అని చెప్పేసి మనం చాటర్కి పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే, యాక్టివేట్ చేస్తున్నాం, కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉన్న అపార్చునిటీ రికార్డ్ని మాడిఫై చేయడం కానీ లేకపోతే కొత్త అపార్చునిటీ రికార్డు క్రియేట్ చేయడం కానీ నేను చేస్తాను. ఏంటి ఈ క్రైటీరియా సాటిస్ఫైడ్ అంటే ఏంటి క్రైటీరియా ఏంటి? క్వాలిఫికేషన్ స్టేజ్ నేమో ఈ రోజు ప్లస్ 7 days తో నేను ఒకటి ఇది అలాగే ఇక్కడ చార్టర్ గ్రూప్ ఓపెన్ చేస్తాను. ఏంటి మన చార్టర్ గ్రూప్ ఏంటి నార్త్ ఇండియా సేల్స్ టీమ్ కి పోస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పోస్ట్ అవుతుందా లేదా అని చూద్దాం. ఓకేనా? ఎప్పుడు కొత్త అపార్చునిటీ రికార్డ్ క్రియేట్ చేసినా లేకపోతే ఆల్రెడీ ఉన్నది మాడిఫై చేసినా. ఓకే, సో ఐ విల్ యాక్చువల్లీ మాడిఫై దిస్ వన్ with the stage as qualification. Okay, qualification, mark it as a current stage, and ఏంటిది sorry, I will take another one. So I will edit this one. సో ఏం చేస్తాను, స్టేజ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇస్తాను. క్వాలిఫికేషన్, సో ఇంకో క్రైటీరియా ఏంటి ఫార్ములా. ఓకే, క్లోజ్ డేట్ వచ్చేసి టుడే ప్లస్ 7 days. ఓకే, సో క్లోజ్ డేట్, సో ఈ రోజు ప్లస్ 7 days ఎంత అవుతుంది? 2024 మార్చ్. సో 5 + 7 12. ఓకే, 1 2 3 4 5 సారీ 1 2 3 4 5 6 7. ఓకే, ఆటోమేటిక్గా ఇది. సో ఇన్ కేస్ పోస్ట్ అవ్వలేదంటే సో ఐ థింక్ క్లోజ్ డేట్ ప్లస్ 7 days లో ఇష్యూ అన్నట్టు.
సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, చూడండి క్వాలిఫికేషన్ అయిందా, క్వాలిఫికేషన్ అయింది. ఇక్కడ ఈ చాప్టర్ పోస్ట్ అయిందా లేదా చూద్దాం. ఓకే, ఈ చాప్టర్ ఎందుకంటే దట్స్ వాట్ చాప్టర్ ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో దానికి పోస్ట్ అయిందా లేదా. ఓకే, చూడండి, హాయ్ నార్త్ ఇండియన్ సేల్స్ జస్ట్ నౌ. ఓకే, సో ఆపర్చునిటీ నేమ్. ఓకేనా, సో ఆపర్చునిటీ నేమ్ ఏంటి, ఆపర్చునిటీ ఫర్ ఆడమ్ 708 ఈస్ క్రియేటెడ్. ఇది ఓకేనా, ఇది నేమ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈస్ క్రియేటెడ్ విత్ క్లోజ్ డేట్ యాజ్. ఇది క్లోజ్ డేట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది డైనమిక్ గా. స్టేటస్ యాజ్ క్వాలిఫికేషన్. అర్థమైందా? పోస్ట్ చార్టర్ అంటే ఏంటో అర్థమైందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్. హలో. సో అంటే ఇదేంటంటే బిట్ అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లో అనమాట. అంటే వీ కెన్ పోస్ట్ ఇట్ టు చార్టర్. ఓకే, సో వీ కెన్ యాక్చువల్లీ డియాక్టివేట్. మీరు ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే ఫస్ట్ డియాక్టివేట్ చేసి క్లోన్ చేసుకోవాలి. ఓకే, సో క్లోన్ యాజ్ ఎ న్యూ ప్రాసెస్ కాకుండా ఈ దానికి కొత్త వర్షన్ లాగా అనమాట. సేవ్ ఇట్. సో మళ్ళీ యూ కెన్ యాక్చువల్లీ యాడ్. ఇది ఒకటే కాదు, ఇంకో యాక్షన్ కూడా చేయాలి. ఓకేనా, సో ఏంటి, యూ కెన్ యాక్చువల్లీ కాల్ సమ్ అదర్ ఫ్లో ఆర్ ఎల్స్ యూ కెన్ క్రియేట్ రికార్డ్. అంటే ఆ చార్టర్కి పోస్ట్ అవడంతో పాటు నువ్వు ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, సో క్రియేట్ శాంపుల్ రికార్డ్. ఓకేనా, సో ఏంట ఏ రికార్డ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, సో అకౌంట్ రికార్డా. ఓకేనా, సో నేను ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే నేను ఏదైనా ఒక కేస్ రికార్డ్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రికార్డ్ కానీ క్రియేట్ చేస్తాను. క్యాంపెయిన్ రికార్డ్ అనుకున్నాను. ఓకేనా, సో క్యాంపెయిన్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో క్యాంపెయిన్ రికార్డ్ యొక్క క్యాంపెయిన్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో దాని క్యాంపెయిన్ రికార్డ్ యొక్క నేమ్ ఏమి ఇస్తానంటే, ఇప్పుడు యాక్చువల్గా డైనమిక్గా తీసుకునే ఆప్షన్ ఉంటే బాగుండు. ఇప్పుడు చూడండి, సో క్యాంపెయిన్ రికార్డ్ యొక్క నేమ్ ఏమి ఇస్తానంటే ఫార్ములాలోకి వెళ్ళి ఐ విల్ బిల్డ్ ఏ ఫార్ములా. ఏంటంటే క్యాంపెయిన్ రికార్డ్ నేమ్ వచ్చేసి నేను అపాజిట్ నేమ్ ఇస్తాను. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ క్యాంపెయిన్ రికార్డ్ బ్రదర్. ఓకే, క్యాంపెయిన్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో క్యాంపెయిన్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ కావాలి. ఓకే, సో ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్, నేమ్ ఒకటే కదా. అలాగే టైప్ కూడా మనము బై డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు. టైప్ ఈక్వల్స్ వెబినార్ అనే. ఓకే, టైప్ ఈక్వల్స్ వెబినార్ అని ఇస్తాను. సో ఇక్కడ సేవ్ దీన్ని యూజ్ దిస్ ఫార్ములా అని ఇస్తాను. అంటే ఆటోమేటిక్గా అపాజిట్ నేమ్ క్యాంపెయిన్ నేమ్ అవుతుంది. వాటితో పాటు టైప్, క్యాంపెయిన్లో టైప్ ఉంటుంది కదా, టైప్ ఫీల్డ్ వచ్చేసి టైప్ ఈక్వల్స్ నేను ఏమిస్తానంటే వెబినార్ ఇస్తాను. వెబినార్. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ మనకి ఒక క్యాంపెయిన్ రికార్డ్ కూడా క్రియేట్ అవుతుంది. యాక్టివేట్ ఇట్. ఓకే, కన్ఫర్మ్ ఇట్. సో నేను ఓకే, సో నా విల్ గో హెడ్ అండ్ క్రియేట్ అని. ఇక్కడ అంటే ఆల్రెడీ ఉన్నది మాడిఫై అయినా చేయొచ్చు, లేకపోతే కొత్త ఆపర్చునిటీ రికార్డ్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో గో టు ఆపర్చునిటీస్. సో క్రియేట్ ఎ న్యూ ఆపర్చునిటీ. ఓకే, సరే ఇది కాదు. సో క్రియేట్ ఎ న్యూ ఆపర్చునిటీ. ఓకే, సో ఆపర్చునిటీ నేమ్ లైక్ శాంపుల్ డెమో లెర్నింగ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తాను. క్లోజ్ డేట్ వచ్చేసి టుడే ప్లస్ 7 days. దట్స్ 12th. క్వాలిఫికేషన్ ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది, అంతే కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి క్యాంపెయిన్ రికార్డ్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం సేమ్ నేమ్తో. ఓకే, చూడండి శాంపుల్ డెమో లెర్నింగ్, సేమ్ ఆపర్చునిటీ నేమ్ లాగే మనకి శాంపుల్ డెమో లెర్నింగ్. టైప్ వచ్చేసి వెబినార్. క్రియేట్ అయిందా? హలో, అంటే అలా రికార్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అఖిల్, వైష్ణవి, గణేష్? No, sure. There are automation tools that we should be aware of. Okay, so alage, so idokate kada, we can call apex methods, we can actually post to chatter, we can actually call some other flow, we can actually call some record creation, ivanni manam cheyochu anamata. Okay, so if you are clear, see idokati nenu example cheppesanu, idi ayipindani eppudu cheppanu anamata. It can be anything. Okay, so workflows gaani, process builder gaani, flows gaani, లేకపోతే వాలిడేషన్ రూల్స్ కానీ. సో వీ షుడ్ ప్రాక్టీస్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే,
సో ఇవి ఎప్పుడంటే మనకి ట్రయల్ హెడ్లో కానీ లేకపోతే రియల్ టైం మనకి చూస్తున్నప్పుడు అంటే ఏదైనా స్క్రోల్ త్రూ చేసినప్పుడు ఏదైనా గూగుల్లో దాని గురించి సెర్చ్ చేసినప్పుడు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఫ్లోస్. ఓకే, సో మీరేం చేయాలంటే 2-3 ఎగ్జాంపుల్స్ అంటే రిటైర్మెంట్ అవుతున్నాయని కాకుండా సో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఫ్లోస్, సో నిన్న మనం డిస్కస్ చేస్తున్నట్టు సో చాలా టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి, అప్రాక్సిమేట్లీ 6 టైప్స్. షెడ్యూల్డ్ ఫ్లోస్, ఆటో లాంచ్ ఫ్లోస్, ఓకే, సో రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లోస్, ఇవన్నీ చాలా టైప్స్ ఉన్నాయి. చూడండి, స్క్రీన్ ఫ్లో, రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లో, షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో, ప్లాట్ఫామ్ ఈవెంట్, రికార్డ్ ఆర్కెస్ట్రా, ఆటో లాంచ్ ఫ్లో, ఇవన్నీ అనమాట. సో మనము ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం, రికార్డ్ ట్రిగర్ ఫ్లో అని చెప్పేసి. సో ఇది కూడా సో ఇందాక చూసినట్టు సో ఎప్పుడు ఈ రికార్డ్ ట్రిగర్ ఫ్లో ఫైర్ అవ్వాలి, ఏ ఆబ్జెక్ట్ మీద ఫైర్ అవ్వాలి. ఓకేనా, సపోజ్ నేను ఏదైనా టీచర్ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకేనా, టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ కూడా అతనికి క్రియేట్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా, అర్థమవుతుందా? టీచర్ ఆబ్జెక్ట్ వచ్చేసి టీచరు. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడా లేకపోతే అప్డేట్ అయినప్పుడా లేకపోతే క్రియేట్ అయినా కూడా అప్డేట్ అయినా కూడా అప్పుడా లేకపోతే ఎప్పుడు? ఓకేనా, సో నేను ఎప్పుడైతే నాకు టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఒక స్టూడెంట్ రికార్డు అదే నేమ్తో, టీచర్ నేమ్తోనే నాకు ఒక స్టూడెంట్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ టీచర్కి అసైన్ అవ్వాలి అనేది చేసుకో అని క్రైటీరియా, నా రిక్వైర్మెంట్ అనుకుంటే. సో ఆటోమేటిక్గా నేను నా క్రైటీరియా ఏం లేదు. సో ఇక్కడ మళ్ళీ క్రైటీరియా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే టీచర్ యొక్క శాలరీ ఇంత అయితేనే క్రియేట్ అవ్వాలా, లేకపోతే టీచర్ యొక్క కంట్రీ ఈ వాల్యూ అయితేనే క్రియేట్ అవ్వాలా, లేకపోతే టీచర్ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం అయితేనే తనకి స్టూడెంట్ క్రియేట్ అవ్వాలా, అలాంటి క్రైటీరియా ఏమైనా ఉంటే నీకు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ఎనీ కండిషన్స్. ఓకే, అంటే అంటే ఇక్కడ ఏదైనా ఫీల్డ్ వాల్యూ ఉంటుంది కదా, లైక్ నేమ్ మీద కానీ కంట్రీ మీద కానీ అలాంటి వాల్యూస్ మీద ఏమైనా ఉంటే, అంటే మనం క్రియేట్ చేస్తున్న టీచర్ రికార్డ్స్ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే పలానా యాక్షన్స్ జరగమని చెప్పేసి మనము డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఏ క్రైటీరియా లేకుండా జస్ట్ మనకు అకౌంట్ టీచర్ రికార్డ్ క్రియేట్ అవుతూనే నాకు ఆటోమేటిక్గా సర్టన్ థింగ్స్ జరిగిపోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో క్రైటీరియా కండిషన్స్ మెట్ అయినప్పుడా, అండ్ కండిషన్ లేదా ఏదో ఒక కండిషన్ మెట్ అయినప్పుడా, కస్టమ్ లాజిక్ అంటే మనం ఇందాక చూసాం కదా, ఇక్కడ లాజిక్ ఏదైనా రాస్తాం మీకు, గ్రేటర్ దాన్ ట్రూ, లెస్ దాన్ ట్రూ, అలాంటివి. ఓకేనా, దట్స్ అ ఫార్ములా వాల్యూస్ టు ట్రూ అని చెప్పేసి. అలా కాకుండా నన్ క్రైటీరియా, ఏ క్రైటీరియా లేకపోయినా కూడా సో ఆటోమేటిక్గా నాకు టీచర్ రికార్డ్ క్రియేట్ అవుతుంటే నాకు ఒక స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా, టీచర్ స్టూడెంట్ రికార్డ్ క్రియేషన్ ఫ్లో. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం. ఇప్పుడు ఏంటి, టీచర్ ఆబ్జెక్ట్ మీద జరగాలి. ఎప్పుడైతే టీచర్ ఇక్కడ క్రియేట్ అవుతుందో నేను ఆటోమేటిక్గా సో నాకు యాక్షన్ జరగాలి. ఏంటి యాక్షన్ అంటే, సో ఇక్కడ దీన్ని సేవ్ చేశాను ఆల్రెడీ. ఓకే, యాక్టివేట్ చేయలేదు. సో ఇక్కడ క్రియేట్ రికార్డ్స్. ఏంటి ఆ క్రియేట్ రికార్డు? ఓకేనా, క్రియేట్ స్టూడెంట్ రికార్డ్ అని చెప్పేసి. ఓకేనా, సో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అయినా నాకు సింగిల్ రికార్డ్ చాలు. సో యూజ్ వాల్యూస్ ఫ్రమ్ ద రికార్డ్ అంటే ఈ వాల్యూస్ నుంచి ఏమైనా దీని నుంచి ఏమైనా వాల్యూస్ తెచ్చుకోవాలా, లేకపోతే యూజ్ సపరేట్ వాల్యూస్ అండ్ లిటరల్ వాల్యూస్ అంటే. సో ఇక్కడ చూడండి, దీని మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకోలేను. ఓకేనా, సో ఇక్కడ యూజ్ వాల్యూస్ ఫ్రమ్ రికార్డ్ కాకుండా సో యూజ్ సపరేట్ రిసోర్సెస్ అండ్ లిటరల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ నేను ఏం చేస్తానంటే కరెంట్ డేట్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, సో సిస్టమ్ ఒరిజినల్ డేట్ అండ్ టైం. ఓకేనా, సో ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ సో డేట్ టైపా లేకపోతే డేట్ అండ్ టైప్ టైపా చూసుకోవాలి. సో ఇఫ్ డేట్ అండ్ టైప్ అయితే డేట్ అండ్ టైప్ ఇవ్వచ్చు, లేకపోతే డేట్ టైప్ అయితే మాత్రమే మనం ఏం చేయాలంటే సిస్టమ్ డాట్ డేట్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, సో వై ఇట్ ఇస్ డేట్ టైప్. సిస్టమ్ లేకపోతే సిస్టమ్ సో షుడ్ గివ్ టుడే డేట్. సిస్టమ్ డాట్ టుడే అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్లో డాట్ కరెంట్ డేట్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ కరెంట్ డేట్ ఇస్తుంది. సో స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ ట్రై టు గివ్ సో రికార్డ్, ఏ రికార్డు, టీచర్ రికార్డ్ యొక్క
నేమ్ ఇస్తాను నేను. ఓకే, టీచర్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ ఏమి ఇస్తానంటే రికార్డ్ యొక్క నేమ్, అంటే రికార్డ్ డాట్ నేమ్ అంటే ఏది నుంచి అయితే మనకి ట్రిగ్గర్ ఫైర్ అవుతుందో ఆ రికార్డ్ యొక్క నేమ్ అనమాట, టీచర్ రికార్డ్ యొక్క నేమ్. ఓకే, సో వాటితో పాటు ఇంకా ఏమైనా వాల్యూస్ ఇవ్వాలనుకుంటే, సో దేనికి ఇస్తున్నాను అది నేమ్. సో టీచర్, ఇక్కడ టీచర్ ఉంటాడు కదా, టీచర్. ఓకేనా, సో ఈ నేమ్ వచ్చేసి డైరెక్ట్ టీచర్ నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసారనుకుంటే ఇక్కడ స్టూడెంట్ రికార్డ్ అనుకుంటే, అంటే యాజ్ సూన్ యాజ్ నాకు ఒక టీచర్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, లేకపోతే ఇక్కడ చూడండి టీచర్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, సో నేను ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తానో ఇక్కడ ఇక్కడ లైక్ ర్యాండమ్ టీచర్. ఓకే, సో ఈ నేమ్ వచ్చేసి స్టూడెంట్కి అసైన్ అవుతుంది. ఓకేనా, అంటే ఇంకా యాక్టివేట్ చేయలేదు. సో ఇక్కడ స్టూడెంట్ క్రియేట్ చేసామంటే స్టూడెంట్, ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్ నేమ్ వచ్చేసి టీచర్ నేమ్ వేస్తున్నాను. ఈ ట్యూటర్ ఉంది కదా, ఈ ట్యూటర్. సో అదే ఇక్కడ అనమాట. సో ట్యూటర్ అంటే టీచర్, ట్యూటర్ యొక్క బ్యాక్ ఎండ్ ఇది ట్యూటర్ అనేది లేబుల్, ఏపీ టీచర్ అండర్స్కోర్ అనేది ఏపీఐ నేమ్. సో దాన్ని ఎవరికి అసైన్ చేస్తున్నాను, ఆ రికార్డ్ యొక్క ఐడి. ఓకేనా, సో రికార్డ్ అంటే ఏ రికార్డ్ అయితే మనము ఇది చేస్తున్నామో, అంటే ఏ రికార్డ్గా అయితే క్రియేట్ చేస్తున్నామో, ఏ టీచర్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ టీచర్ రికార్డ్ యొక్క ఐడి అనమాట. సో రికార్డ్ ఐడి. సో ఈ 3 వాల్యూస్తో నేను ఒక స్టూడెంట్ రికార్డ్ అసైన్ చేస్తున్నాను అనమాట. సో ఇది అసైన్ చేయకపోతే స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది కానీ ఈ టీచర్కి అసోసియేట్ అవ్వదు. ఓకేనా, ట్యూటర్ అనేది. ఓకేనా, సో నేను సేవ్ చేస్తాను. ఇక్కడ రికార్డ్ క్రియేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఓకేనా, సో నేను ఏం చేయాలనుకుంటాను అంటే ఫాల్ట్ పాత్, అంటే యాడ్ ఫాల్ట్ పాత్, అంటే ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను ఎర్రర్ త్రో చేయాలి. ఓకేనా, సో యాడ్ ఫాల్ట్ పాత్. ఓకేనా, ఎర్రర్ కాంపోనెంట్ కస్టమ్ ఎర్రర్ నేను డిఫైన్ చేస్తాను అనమాట. దానికంటే ముందు దీన్ని సేవ్ చేస్తాను. సో ఇక్కడ ఎర్రర్, కస్టమ్ ఎర్రర్. ఓకే, ఏంటిది ఇక్కడ సేవ్ చేసేసాను. ఓకేనా, ఇక్కడ ఎర్రర్ ఫాల్ట్ సెలెక్ట్ చేయలేదు మీరు క్రియేట్ స్టూడెంట్ కార్డ్ లో. ఫాల్ట్ సెలెక్ట్ చేయలేదా? సెలెక్ట్ చేశాను కదా, ఫాల్టా అర్థం కదా. ఈ ఫాల్ట్ సెలెక్ట్ చేయలేదు. పైన చేశాను. ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ అవ్వాలి. కస్టమ్ క్రియేట్ కస్టమ్ ఎర్రర్ క్రియేట్ అవ్వలేదు. ఫాల్ట్ పాత్, యాడ్ ఫాల్ట్ పాత్, కస్టమ్ ఎర్రర్. ఇప్పుడు ఎర్రర్ కస్టమ్ ఎర్రర్ ఆప్షన్ రావాలి. సో వై ఇట్ ఇస్ నాట్ షోయింగ్, షుడ్ యాక్చువల్లీ first I will let's save it as, okay, save it. Okay, first I will try to activate it and I'll show you. So actually ఇక్కడ customer error path attach అవ్వాలి. So I'm just activated it. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాక్చువల్లీ డీబగ్ చేయొచ్చు ఇక్కడే, బట్ ఐ విల్ డైరెక్ట్లీ డూ ఇట్ హియర్. ఓకే, ఇక్కడ చేస్తాను, వర్క్ అవుతుందా లేదా, టీచర్ రికార్డ్ క్రియేట్ చేస్తాను, దానికి స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఠాగూర్ బోస్ అని చెప్పేసి ఏదో ఇస్తాను వాల్యూస్. సో క్లాస్ స్టార్ట్ డేట్, ఈ మ్యాండేటరీ వాల్యూస్ ఏం లేవు. సో దీనికి ఆటోమేటిక్గా ఒక కేసు క్రియేట్ అవ్వాలి. ఓకేనా, చూడండి సంథింగ్ రికార్డ్ ఫ్లోస్ రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్, ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్ రికార్డ్. ఓకే, సో మనం ఏం చేసామంటే స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మ్యాండేటరీ. సో దానికి మనం మ్యాప్ చేయలేదన్నమాట. ఓకేనా, సో ఇలాంటి వాల్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనము ఇక్కడ కస్టమ్ ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి ఇస్తున్నాము. సో అంటే ఇక్కడ చూడండి, మనం టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఠాగూర్ అనుకుందాం, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఎండ్ యూజర్ కి ఇలాంటి నంబర్స్ ఇవన్నీ ఇవ్వకూడదు అనమాట ఎర్రర్ మెసేజెస్. ఓకేనా, సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్ ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలి. అలాంటి వాటి ఇవ్వడానికే నేను ఇక్కడ కస్టమ్ ఎర్రర్ మెసేజ్ అని ఇస్తున్నాను. బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ షోయింగ్, ఇట్ షుడ్ షో యాక్చువల్లీ. సో నౌ ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ డీయాక్టివేట్ ఇట్ అండ్ ఐ విల్ క్లోన్ ఇట్. ఎందుకంటే మనం మాడిఫై చేసేటప్పుడు సో
సో డియాక్టివేట్ చేసి మాడిఫై చేసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసాం. ఐ విల్ ట్రై టు యాడ్ fault now. I'll try to create custom error. ఇక్కడ వచ్చింది చూడండి. సో సంథింగ్ వెంట్ రాంగ్. ఓకేనా. సో ఇక్కడ కస్టమ్ ఎర్రర్ మెసేజ్ లో మనము ఇందాక వచ్చిన ఎర్రర్ మెసేజ్ కాకుండా మనం ఇక్కడ ఏమైతే ఎర్రర్ మెసేజ్ ఇచ్చామో అది వస్తుంది అనమాట. సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే. ఓకేనా. ఇక్కడ ఏమి ఇస్తానంటే మెసేజ్ సంథింగ్ వెంట్ రాంగ్ వైల్ క్రియేటింగ్ టీచర్ రికార్డే కదా. సరే స్టూడెంట్ రికార్డ్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. టీచర్ రికార్డ్ క్రియేట్ అయితే స్టూడెంట్ రికార్డ్ క్రియేటింగ్ స్టూడెంట్ రికార్డ్. ఓకేనా. సో దీన్ని సేవ్ యాజ్ చేస్తాను. ఇది ఒక న్యూ వర్షన్ లాగా సేవ్ చేస్తాను అనమాట. సో దాంతో పాటు నేను ఏం చేయాలంటే ఇక్కడ సో స్టూడెంట్ రికార్డులో ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ కాబట్టి దాన్ని కూడా మ్యాప్ చేయాలన్నమాట. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టూడెంట్ ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్ వచ్చేసి నేను డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేస్తాను. శాంపుల్ స్టూడెంట్ ఈమెయిల్ @gmail.com అని చెప్పేసి శాంపిల్ ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో నౌ ఐ విల్ సేవ్ ఇట్. సో క్లిక్ ఆన్ ద సేవ్ యాజ్. సపరేట్ వర్షన్ లాగా సేవ్ చేస్తాను. ఓకే. నౌ ఐ విల్ యాక్టివేట్ ఇట్. ఓకే. మనం ఏమైనా మాడిఫై చేసుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు డియాక్టివేట్ చేసి మాడిఫై చేసి మళ్ళీ సేవ్ యాజ్ ఎ న్యూ వర్షన్ లాగా సేవ్ చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు కొత్త స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. సారీ టీచర్ రికార్డు. సో ఆటోమేటిక్గా ఎందుకంటే టీచర్ రికార్డ్ మీద మనం రాసాం కదా. టీచర్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే మనం క్రైటీరియా ఏం రాయట్లేదు అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఠాగూర్ బోస్. సో నేను కూడా సేవ్ ఇస్తాను అనమాట. ఆటోమేటిక్గా ఈ ఠాగూర్ బోస్కి ఒక స్టూడెంట్ రికార్డ్ అటాచ్ క్రియేట్ అయిపోయి సేమ్ నేమ్తో చూడండి. ఠాగూర్ బోస్ స్టూడెంట్ రికార్డ్ అసైన్ అయిపోయిందా. సో దాని యొక్క వాల్యూస్ చూద్దాం. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఈరోజు డేట్ తీసుకుందాం 3rd 5 2024. ఓకే. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వచ్చేసి శాంపుల్ స్టూడెంట్ ఈమెయిల్ @gmail.com. అలా క్రియేట్ అయిందా లేదా. సో అది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అంటే మనం ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు లేదా రికార్డ్ క్రియేట్ అయినప్పుడే కాకుండా ఆ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఏదైనా క్రైటీరియా టీచర్ రికార్డు ఏదైనా క్రైటీరియా సాటిస్ఫై అయితేనే మనం చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఏ క్రైటీరియా లేకుండా చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడమే కాదు, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్, ఫ్లో యాక్షన్స్ దట్ వీ హ్యావ్. ఓకేనా. ఫ్లో యాక్షన్స్ అన్ని ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ సీ ఇట్. ఓకే. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఇట్స్ లైక్ ఎ ఓషన్. సో వీ హ్యావ్ మల్టిపుల్ యూస్ కేసెస్. అంటే మోస్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ డెవలప్మెంట్ థింగ్స్ అన్ని మనం ఫ్లోస్లోనే చేయొచ్చు. స్క్రీన్ ఫ్లో, రికార్డ్ ఫ్లోనే చేయొచ్చు. ఓకే. సో ఇంతకుముందు ఫ్లోస్ అంతగా యూజ్ చేయముందు ఎక్కువ మనం ట్రిగ్గర్స్ మోస్ట్ ఆఫ్ ద కేసు వాడుతుండాము. సో మోస్ట్ ఆఫ్ ద ట్రిగ్గర్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ద ఫ్లోస్. ఓకే. అర్థమవుతుందా. So this is a simple example. We have need to see again 3 or 4 more examples of the this flows. Then only we need to move for the INC analytics. అర్థమవుతుందా. ఇంతవరకు క్లియర్ గా ఉందా.